ఆహ్, మాత ఈ సమాచారాన్నంతా గ్రహిస్తుంది. మొదట్లో కొంత కలవరం పడినట్లు కనిపించినా, వెంటనే తన స్థిరత్వాన్ని తిరిగి తెచ్చుకుంది. శ్రీరాముని వైపు తిరిగి నేను నా మాట నిలుపుకోవాలి. నేను మళ్ళీ ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే, మన ప్రియ సోదరుడు లక్ష్మణ్ కోసం లేదా వేరే సోదరుల కోసం నేను నా జీవితాన్నైనా ఇస్తాను. ఇది నా మన్నింపు అంది సీతామాత. ఇదంతా అయిపోయినట్టు ఉండానే. అంటే ఎండ్ నుండి మళ్ళీ కొంచెం మొదలుపెట్టానండి. అలా అయితే నేను కూడా వెళ్ళటానికి సిద్ధపడతాను. మాత చెయ్యి పెట్టుకొని ఆయన గంభీరంగా చెప్పాడు. అది అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్. అప్పుడు ఇదివరకి మాత అని లక్ష్మణుడి కోసమనే కాదు, ఇప్పుడు భరతుడును ఏంటి శత్రుఘ్నుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా సరే నేను చేస్తాను, అదేం కాదు అని చెప్పేసి నేను అని చెప్పా. ఎవరి కోసమైనా సరే నేను ఎదుర్కోవాల్సి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో సరే నేను ఎదుర్కొంటాను మిగిలిన వాళ్ళకి కూడా అని చెప్పానంటే, అయితే నేను వెళ్ళొస్తాను, నేను కూడా సిద్ధమే అయితే అని చెప్పేసి అంటాడు రాముడు కూడా. అంటే అప్పుడు మాట చేయబెట్టుకుని అంత గంభీరంగా చెప్తున్నాను, అది సాధ్యం కాదు రామా, అది అని చెప్పమ్మా, చదువు ఇంకా. అది అది అట్లా కాదు, సాధ్యం సాధ్యం కాదు కాదు, రామా. నేను చేస్తున్నానంటే నువ్వు కూడా అలా అంటావు, సాధ్యం కాదు అని అంటుంది. ఆ పురుషుడు కల్పించుకున్నాడు. నీ సమయం ఇంకా రాలేదు. మీ కుమారుడు సింహాసనం అధిష్ఠించే వరకు, నూతన సమాజ ఆవిర్భావానికి పునాది ఏర్పడే వరకు, నూతన సమాజ ధర్మాలు ఆవిర్భవింపబడే వరకు, అన్నింటినీ ప్రేమ చుట్టి ఉండటం పైన ఆధారపడి, విశ్వ నియమాలు, చట్టాలు చేయబడే వరకు నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. అది నీ జన్మ కారణం. మీ ఇద్దరి కారణ జన్మం కూడా. సీత ముందుగా వెళ్ళిపోవడం వలన నువ్వు ఉండడం అత్యవసరం. మీరిద్దరూ వచ్చిన కారణాన్ని నువ్వే సంపూర్ణం చేయాలి. సీత దేవలోకం నుంచి నీకు తోడ్పడుతుంది అన్నాడు ఆ పురుషుడు. ఆ పురుషుడు ఎవరు, అసాధ్యం కాదు అని కల్పించుకున్నాడు. ఆ పురుషుడు కల్పించుకున్నాడంటే అది సాధ్యం కాదు రామా, నీ సమయం ఇంకా రాలేదని చెప్పి అంటే మొత్తం మీద ఆకాశవాణి అయితే ఆ పురుషుడు కల్పించుకున్నాడని అంది కదా ఇక్కడ. అది సాధ్యం కాదు రామా అందు వేరేవాడు కల్పించుకున్నానంట, నీకు సమయం ఇంకా రాలేదు, ఎందుకంటే మీ కుమారులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి మరి పట్టాభిషేకం చేయాలి కదా, ఇంకా నూతన సమాజం అంటే ఇప్పుడు పట్టాభిషేకం చేయగానే వాళ్ళకి రాదు కదా, కొత్తగా మళ్ళీ సమాజం, కొత్త వాళ్ళు, కొత్త రాజు, మరి ఇవన్నీ మళ్ళీ వాళ్ళందరూ నేర్పించాలి కదా. వాళ్ళు కరెక్ట్ గా ఓకే వీళ్ళు బాగా నేర్చుకున్నారు అని చెప్పే వాళ్ళకి పునాది వేయాలి. అందుకని వాళ్ళ కొత్త ధర్మాలు పాటిస్తున్నారో లేదో చూడాలి, మళ్ళీ వేరే ధర్మాలు మారకుండా చూసుకోవాలి. అన్నిటినీ ప్రేమ చుట్టూ ఉండటంపై ఆధారపడి ఉంటుంది. అందుకని నువ్వు చాలా ప్రేమగా చూపించాలి, వాళ్ళకు కూడా నేర్పించాలి. చట్టాలు చేయబడే వరకు అంటే నూతన చట్టాలు చేయబడే వరకు, మళ్ళీ రాజులు వచ్చి కొత్త చట్టాలు చేయ వరకు నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. అదే నీ జన్మ కారణమే అది. అసలు మీ ఇద్దరు జన్మ కారణం కూడా అదే. కాకపోతే సీత ముందుగా వెళ్ళిపోవడం వల్ల నువ్వు కొంచెం ఉండాల్సి వస్తుంది. నువ్వు ఉండటం అవసరం. సీత ముందుగా వెళ్ళిపోతే సీతతో పాటు నువ్వు వెళ్ళడానికి లేదు. సీత వెళ్ళని ముందుకు వెళ్ళటం వల్ల నువ్వు అనుకుంటున్నావు, కానీ వెళ్ళటం అవసరం అక్కడ. అందుకని మీరిద్దరు వచ్చిన కారణాన్ని నువ్వే సంపూర్ణం చేయాలి. సీత దేవలోకం నుంచి అయినా సీత దేవలోకంలోకి వెళ్ళిపోయినా కూడా నీకు సహాయం చేస్తున్నావే అని చెప్తున్నా అంటారు. అందుకోసమే నేను వచ్చాను. అతను ప్రేమపూర్వకంగా నవ్వుతూ బదులిచ్చాడు. రామ, సీత, నేను మీకు జరిగినది, జరగబోయేది, నిజంగా మీరెవరో అన్నది చూపుతాను. దాంతో అందరూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి ప్రవేశించారు. నాగంతకులు ఎవరో చెప్పినవాడు ఆకాశవాణి లాగా. అందుకోసమే నేను వచ్చాం అని ప్రేమపూర్వకం నవ్వుతూ బదులిచ్చాట. అతను వచ్చినతనే చెప్పినతను అని, అందుకోసం నేను వచ్చాను మీకు చెప్పడానికి. రామా, సీత, నేను మీకు జరిగింది జరగబోయే చెప్తున్నా, మీ ఇద్దరికి చెప్తున్నా. రామా, సీత, మీ ఇద్దరికి చెప్తున్నా. నేను జరిగింది చెప్తున్నాను, జరగబోయేది కూడా చెప్తున్నాను. నిజంగా మీరు ఎవరన్నదో చూపుతాను అని చూపుతాను అని అనగానే అందరు కళ్ళు మూసుకున్నారు, ధ్యానంలో కూర్చున్నట. ఇద్దరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడో చదువమ్మా. ఆ సంభాషణ జరుగుతుండగా నేను అక్కడ శుభ్రం చేస్తున్నాను. కళ్ళ నుండి ఉబికి రాబోయే నీటిని ఆపుకుంటూ గబగబా ఆ పనిచేసే వంటశాల సరిచేసి నేను నా గదిలోకి వెళ్లి కూలబడ్డాను. నా కళ్ళల్లో నీరు ఆవిరయ్యే వరకు పొగిలి పొగిలి ఏడ్చాను. ఆ పైన నిద్రలోకి జారుకున్నాను. కొన్ని గంటల తర్వాత లేచాను. బయట ఇంకా చీకటిగానే ఉంది. నేను కిటికీలో నుంచి తొంగి చూడగా వాళ్ళు నలుగురు ఇంకా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ ఋషుల రూపాలు మార్పు చెందాయి. సీత, శ్రీరాముడు ముందు కూర్చొని ఉండగా, పార్వతీదేవి, మహాదేవుడు, నేను వారి వద్దకు వెళ్దామనుకున్నాను. కానీ నా కళ్ళు భారమై, కాళ్ళు కదలలేక నేల మీదకు జారి గాఢ నిద్రలోకి వెళ్ళాను. కిటికీ నుంచి ఉదయభాను కిరణాలు లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే నేను లేవగలిగాను.
మాత ఒక్కటే భోజనాలు చేసిన చోట నిద్రిస్తూ ఉంది. శ్రీరాముని జాడ గాని, అతిథుల జాడ గాని లేదు. నేను హాయిగా నిట్టూర్చాను. బహుశా అదంతా నేను కలకని ఉంటాను. అతిథులు వచ్చి ఉండరు. వారి కోసం చూస్తూ మాత నిద్రించి ఉంటుంది. నాకు నేను సర్ది చెప్పుకొని, ఏ ఆలోచన లేకుండా పిల్లల వద్దకు వెళ్ళింది సోమ. ఉమ్. ఈ సంభాషణ అంతా జరుగుతున్నప్పుడు అంతా అక్కడే ఉండి వింటా ఉందట. విని చాలా ఆపుకోలేక కనబడుతుంది. ఎందుకంటే మా ఇద్దరు దూరం అయిపోతున్నారని తను బాధపడిపోతుంది అనమాట. అలా వంటశాల అంతా సర్దుకుంటా కళ్ళు ఏడ్చుకుంటా తర్వాత కూర్చుంది. తర్వాత చీకటపడగానే కిటికీలో చూస్తే వాళ్ళు నలుగురు ధనుషులు ఉన్నారు. నలుగురు అంటే ఇప్పుడు సీతారాములు కాక భరతే పరమేశ్వరులు అన్నమాట వాళ్ళిద్దరు. అది చెప్పిన వాళ్ళు ఎంత Bless you. సారీ పార్వతీ పరమేశ్వరులు అన్నమాట వచ్చిన వాళ్ళు. 6 రూపాయలు మార్పు సీతారాములు ముందు కూర్చున్నారు. పార్వతీదేవి మహాదేవుడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ వద్దకు వెళ్దాం అనుకుంది కానీ కళ్ళు భారం అయిపోయినాయంట. వెళ్ళలేకపోయిందట. కాళ్ళు కదలేకపోయి జారిపోయింది. అందుకని తర్వాత గాఢ నిద్రకి వెళ్ళిపోయింది. కిటికీలోంచి తర్వాత పొద్దున ఎప్పుడు లేచింది, పొద్దున సూర్యుడు వచ్చినప్పుడు లేచిందట. లేచి చూస్తే అక్కడ ఎవరు లేరు, గాఢ నిద్రలో ఉండింది. కిటికీలోంచి చూస్తే అక్కడ భోజనాలు చేసిన కాడ అక్కడ సీత ఒకటే ఉందట. శ్రీరాముడు లేడు, పార్థివ లేదు. అయ్యో వెళ్ళిపోయారు అందరూ అనుకుని ఇదో కళయం ఒకేలా నాకు వచ్చింది, అది నేను చూడలేదేమో అనుకుందట. అతిలు ఎవరు వచ్చి ఉండరులే అనుకుందట. చాలను చూస్తాను అతను నిద్రించిపోయింది అని సర్ది పెట్టుకుని ఇక పిల్లల రూమ్లోకి వెళ్ళిపోయిందట. నేను మళ్ళీ కుటీరం వద్దకు చేరేసరికి మాత పొయ్యి రాజేస్తూ కనపడింది. మాత, రాత్రి ఆ అతిథులు రాలేదు కదా, వచ్చారా? ఆమె విశాలంగా నవ్వింది. నీకు జ్ఞాపకం లేదా? నువ్వు మాకు వడ్డించావంది సీతామాత. ఇంకా చదువు. నేను నీకు అదంతా కల అనుకుని ఆశపడ్డాను. నా స్వరం వణికింది. సోమ, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో నీకు తెలియదా? నా మనసు ఇంకా సందిగ్ధంలోనే ఉండడం వల్ల నేనేమీ బదులు ఇవ్వలేదు. వెళ్ళు, మళ్ళీ ఆ చాపలు, మెత్తలు అన్ని కుటీరంలోకి తీసుకురా. అప్పుడు నీకు తెలుస్తుందంది సీతామాత. అది మళ్ళీ కుటీరానికి వెళ్ళి మాత పొయ్యి రాజేస్తుందట. మాత, రాత్రి అద్దులు ఎవరు రాలేదు కదా అంటుంది ఈమె. అని నమ్మింది. నీకు జ్ఞాపకం లేదా? నువ్వే కదా మాకు వడ్డించావు అని ఆ మాత అంది. నేను ఒకవేళ నాకు ఇదంతా కళ అనుకున్నాను అని ఆశపడ్డానులే అని కొనుకుతా అందండి. ఎందుకంటే కొంచెం గుర్తుంది, కానీ ఆ మాటలు వినటం ఇష్టం లేదు తనకి. అందుకని సోమ నువ్వు ఎవరితో సన్నిధిలో ఉన్నావో నీకు తెలియదా అసలు? నా మనసు ఇంకా సందిగ్ధంగా ఉండటం వల్ల వాళ్ళని బదిలివ్వలేకపోయాను. వెళ్ళి మళ్ళీ ఆ చేపలు మెత్తలు రాత్రి బయట వేసాం కదా, అవన్నీ తీసుకు లోపల కుటీరంలో తీసుకురా అని, అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు వచ్చారు అని అందట మాత. నేను ఆ చాపలు చుట్టేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కూర్చున్న చోట చిన్న ఆభరణాలు వెదజల్లబడి ఉండడం చూశాను. ఒక బుట్ట తెచ్చి ఏరసాగాను. తలుపు దగ్గర నిలబడి మాత నవ్వడం నేను చూశాను. ఆమెను చూడగానే నేను చూసింది వాస్తవమే గ్రహించాను. ఆ వచ్చినది మహాదేవుడు, పార్వతీదేవి. అప్పుడు నాకు నేను రాత్రి లేచి వారి రూపాలను చూశానని జ్ఞాపకం వచ్చింది. నాకు ఈ గుర్తు రాగానే మాత తల ఆడిస్తూ, ఆ రత్నాలను గురుదేవునికి ఇచ్చి, అది శ్రీరాముని కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలుగా జాగ్రత్తగా చూసుకున్నందుకు బహుమతి అని చెప్పు అంది సీతామాత సోమతో. చేప జుట్టు తీసేస్తుంటే ఏదో చిన్న చిన్న ఆభరణాలు కనపడ్డాయట. అవన్నీ చూసి బుట్టలో తెచ్చి బుట్టలో ఏరుతుంటే ఆ అమ్మ చూసి నలుపు దగ్గర చూసి, నిజమే నువ్వు చూసింది నిజమే, కరెక్టే అని చెప్తూ వచ్చింది పార్వతీదేవి మహాదేవుడు వచ్చారు అని జ్ఞాపకం వచ్చింది కొంచెం అతనికి. గుర్తు రాగానే మాత కూడా తలాడిస్తూ, ఆ రత్నాలు ఏరుతున్నావు కదా కింద, ఆ ఏర్ని అన్ని తీసుకెళ్లి మన గురుదేవుడికి ఇచ్చిరా. ఎందుకంటే శ్రీరాముని కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా మనం వచ్చిన కాడి నుంచి, అందుకని వాళ్ళకి ఇచ్చిరా అంతమాట. మాత తాను ఈ ప్రపంచం నుంచి ముందుగా వెళ్ళిపోయే వార్తతో ఏమీ కలవరపడలేదు. నేను ఆ ప్రస్తావన తేవబోగా ఆమె నోటిపై వేలుంచి, సోమ, రేపటి గురించి ఆలోచించకు. మనం ఈ వేళ గురించే పట్టించుకోవాలి. ఈ ప్రపంచం ఎన్నటికీ అనిత్యమే. ఇప్పటి నుంచి ఎవరికీ ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఎక్కడ ఉంటారో తెలియదు. ఏం జరుగుతుందో జరగని, అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. దానిని మనం ప్రశ్నించటం గాని, అనివార్యమైన దానికి విచారించటం కానీ చేయకూడదు అంది సీతామాత. అదే ఈ ప్రపంచంలో ముందుగా ఎవరు వెళ్ళిపోతారు అని తనకి ముందుగానే వెళ్ళిపోయే మాట అసలు రాత్రి మాట్లాడుకున్నారు కానీ తెల్లారి మొహంలో ఏమీ మార్పు లేదు ఆమెకి. అయ్యో నేను వెళ్ళిపోతానని బాధ ఎందుకుంటది ఆమెకి. అర్థం చేసుకున్న మనిషి చాలా ఇది కదా. అందుకని ఆ ప్రస్తావన తేవక రాత్రి ఇట్లా అన్నావు అని మాట ఏదో అనబోయేసరికి ఆమె నోటి మీద చేయి పెట్టేసేసినట్టు. అది అట్లా అంటా అన్నేవల
ఆ మాట ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ ప్రపంచం అంతా కూడా ఎప్పటికీ అనిత్యమే, ఎప్పుడు ఉండదు. అందుకని ఎప్పటికైనా ఒక రోజు కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు వెళ్ళిపోతారు. ఒక నెల ఉండొచ్చు, రోజు ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు. ఎక్కడ ఉంటారు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతా మన ప్రణాళిక ప్రకారం అసలు జరిగేది మనకు తెలియదు, కానీ మనం ప్రణాళిక ప్లాన్ చేసుకుని వస్తామంట ఇక్కడికి. కానీ దాన్ని మనం దాన్ని మళ్ళీ ఇంకా అయ్యో ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, అప్పుడు వెళ్ళిపోతున్నావు అనుకోకూడదు. మనం అనివార్యమైన దానికి విచారం చెప్పాను దీనికి. అందుకని ఎవరైనా కూడా అంటే మనకి తెలియదులే, మనం ఏమనుకుంటాం, చచ్చిపోయారు, అయ్యో చచ్చిపోయారు, అయ్యో చచ్చిపోయారు రేపు అని బాధపడతాం. కానీ ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకుని వచ్చి చచ్చిపోతాం. మన ప్లాన్ మనమే చేసుకుని వస్తాం, కానీ మర్చిపోతాం. ఇక్కడ మర్చిపోయి అయ్యో అదే ఇంకా 2 ఏళ్ళు ఉంటే బాగుండేది, ఇంకా 10 ఏళ్ళు ఉంటే బాగుండేది అనుకుంటుంటాం. మనం ఎట్లా అనుకుంటాం? అది ప్లాన్ పైనుంచి నువ్వే చేసుకొచ్చావు. నేను ఇన్నేళ్ళకి చనిపోవాలనుకుంటావు, ఇన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంతమంది పిల్లలు, అది కూడా ప్లానేనంట. ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మర్చిపోయి మనం అయ్యో ఇట్లా జరిగింది, అయ్యో అట్లా జరిగింది అంటాం. అది ఎవరి ప్లాన్ వాళ్ళకని తెలిస్తే సంతోషం ఉంటుంది, అది తెలియక మనం బాధపడతాం. ఫలానా జబ్బు కూడా మనమే తెచ్చుకుంటామంట. అందుకే ఇంకా విచిత్రం, ఎవరట్టా తెచ్చుకుంటామని తెచ్చుకుని ఇక్కడ బాధపడతాం, మళ్ళీ నేను బాధపడుతున్నాను అనుకుంటాం. నువ్వు తెచ్చుకుని దాన్ని నువ్వెందుకు బాధపడతావు అని అంటాడు మన లోపల భగవంతుడు. కానీ మనమేమో అది తెలుసుకోక అమాయకత్వంలో ఉండి మనం తెచ్చుకుంటాం. అయితే తెలివి తెచ్చుకుని మెరుగుగా ఉంటే ఒకవేళ తెచ్చుకున్న ప్లాన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం అది ఉండదు. అది లేకుండా వాళ్ళకి వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి నాకు లేదు అని ఏడిస్తే ఉండదు కూడా పోతుంది. అందుకని కానీ ఎవరిని ప్రశ్నించకూడదు. మన ప్లాన్ చేసుకుని వచ్చాం, మన ప్లాన్ ప్రకారం జరుగుతుంది, కొత్తది ఏమి లేదు ఇందులో అని చెప్పి మాట చెబుతాను మా స్వామికి. కానీ నేను దానిని నా మనసులో నుంచి తీసివేయలేకపోయాను. ప్రతిరోజు నేను నిద్రలేవగానే గబగబా వెళ్లి ఆమె బ్రతికి ఉందో లేదో చూసుకునేదాన్ని. అది చూసి ఒకరోజు ఆమె నవ్వి, "సోమా, నేను నీకు మాట ఇస్తున్నాను. ఆ రోజు వస్తే మొదటిగా తెలిసేది నీకే" అంది సీతామాత. సాయంత్రాలు ఆమె ఏదో పరిశీలిస్తున్నట్లుగా నక్షత్రాలను తదేకంగా చూసేది. ఒక సాయంత్రం ఆమె నాతో ఇలా చెప్పింది. "ఒకసారి నేను భృగు మహర్షి కుమార్తెగా పుట్టి భూమి మీదకు నక్షత్రాల గురించిన జ్ఞానం, వాటి చలనాలను అర్థం చేసుకోవడం, మానవ జీవితంపై వాటి ప్రభావాలను భూమిపైకి తీసుకురావడంలో సహాయపడ్డాను. ఆ సమయంలోనే నారాయణుడు శపింపబడ్డాడు. అలా జరగకపోతే తన భార్య ఉసన మరణం వల్ల కలిగిన వేదన తీవ్రతతో భృగు మరణించి ఉండేవారు. కానీ నారాయణుడు అతని పని పూర్తి కాలేదు. అతను చాలా కాలం ఈ చక్రం పూర్తయ్యే వరకు నిలిచి ఉండాలన్నారు. అందువల్ల ఆయన ఇంకా మనతో ఉన్నాడు. మానవ సమాజానికి జ్ఞానం తీసుకువస్తున్నాడు అంది సీతామాత. అది అందుకని ఆమె చెప్తుందన్నమాట. ఇలా ఊరికనే జరగదు, నేను మనసులో నుంచి తీసేలా. ఈమెమో స్వామానేమో మర్చిపోలేకపోతుంది. అయ్యో అమ్మ వెళ్ళిపోతుంది, అవును అమ్మ వెళ్ళిపోతుందని పని ప్రతిరోజు అమ్మ పడుకుని అక్కడికి వెళ్ళి ఈమె లేచిందో లేదో, బతికుందో లేదో చూసుకునేదట. ఇంకా అట్లా తొందరగా పోతుంది అనేసరికల్లా ఎప్పుడు పోతుందో తెలియదు కదా, ఈ రోజు చూసుకునేది. అది చూసి ఒక రోజు చెప్పేసి నవ్వి సోమ అందట, సీత అమ్మ చెప్పింది, సోమ నువ్వు, నీకు నేను మాట ఇస్తున్నాను, నాకు అలాంటి రోజే వస్తే నేను తప్పకుండా మొదటి నీకే తెలుస్తుంది అది అని చెప్పిందట. ఎన్నోసార్లు నేను ఎన్నిసార్లు నక్షత్రాల పైనుంచి చూస్తే కూడా తదేకంగా చూసేదట. ఒక సాయంత్రం ఆమె చెప్పింది, ఒకసారి నేను భృగు మహర్షి కుమార్తెగా పుట్టాను, భూమి మీద నక్షత్రాల గురించి జ్ఞానం నేర్చుకున్నాను. కానీ మా జీవనంపై వాటి ప్రభావం భూమికి పైకి అంటే మన జీవితం ఆ నక్షత్రాలకి ప్రభావం ఎలా ఉందో అవన్నీ భూమి మీదకి తీసుకురావడానికి సహాయపడ్డాను. ఆ సమయంలోనే మన నారాయణుడు శపించబడ్డాడు ఈ భృగు మహర్షి వల్ల. అలా జరగకపోతే తన భార్య ఉసన ఉంది కదా, రెండో భార్య ఉసన భృగు మహర్షికి. మొదటి భార్య ఏమో ఖ్యాతి, రెండో భార్య ఏమో ఉసన. ఆ ఉసన చనిపోవడం వల్ల ఆ వేద భృగు మహర్షి మరణించుకోకుండా శాపం పెట్టాడు. కానీ నారాయణ అతను పని పూర్తి కాలేదని ఉంచాడు అనమాట. అతను చాలా కాలం ఈ చక్రం పూర్తయ్యే వరకు నిలిచి ఉంటాడు. అందువల్ల ఆయన ఇంకా మనతోనే ఉన్నాడు, మానవ సమాజానికి జ్ఞానం తీసుకొస్తాడు భృగు మహర్షి అని చెప్తుంది. మాత, మీరు ఏం గమనిస్తున్నారు? నేను ధైర్యం చేసి అడిగాను. ఒకవేళ ఆమె వెళ్ళిపోవడానికి మంచి రోజు కోసం చూస్తుందేమోనని. నక్షత్రాలు నాతో ప్రేమ భాషలో మాట్లాడతాయి. అవి నిరంతరం ప్రేమను ప్రసరిస్తూ మనకు సందేశాలు పంపుతుంటాయి. నీ ఆలోచన సరియైనదే. అవి నాకు వెళ్ళిపోవడానికి సరైన సమయాన్ని సూచిస్తాయి అంది సీతామాత. అది ఎప్పుడు నక్షత్రాలు ఇంకా చూస్తూ ఉంటది ఎప్పుడు మాత. అయితే ఎందుకమ్మా చూస్తున్నావు, ఏం గమనిస్తున్నావు, ఎందుకు నీకు అని అడిగింది. ధైర్యం చేసి ఒక రోజు అడిగేసింది. అయితే అప్పుడు అదేమో ఆవిడే అంటే మనసులో అనుకుంది, ఒకవేళ ఆమె వెళ్ళిపోవడానికి మంచి రోజు కోసం ఎదురు చూస్తానేమో అని కూడా అనుకుంది అనమాట సోమ. అప్పుడు అడిగితే ఏమంది, మాత నక్షత్రాలు నాతో ప్రేమ భాషలో మాట్లాడతాయి, రోజు మాట్లాడతాయి నక్షత్రాలు అంతటి.
అవి నిరంతరము ప్రేమను ప్రసరిస్తూ ఉంటాయి, అంతేగాని మనకు సందేశాలు పంపిస్తుంటాయి. అందుకని నీ ఆలోచన సరైందే, నువ్వెందుకు అనుకుంటున్నావు, నువ్వు అడిగిన నాకు అవి వెళ్ళిపోవడానికి సరైన సమయాన్ని సూచిస్తున్నాయని చెప్పేసిందట. మాత నా స్వరం వణికింది. నా ఆలోచనలు చదువుతూ మాత ఇలా బదులిచ్చింది. లేదు సోమ, నువ్వు నాతో రావు. నీ అవసరం ఇక్కడ ఇంకా ఉంది. లవకుశలు నీ సాన్నిధ్యంలోనే హాయిగా ఉండగలరు. ఇంతవరకు వారు మందిరంలో గాని, తమ తండ్రి వద్ద గాని లేరు. కొంతకాలం పాటు నువ్వే వారితో నా బంధానివి. అయోధ్య మొత్తానికి మాతతో ఉండే సమయం కొంచెమేనని తెలిసినట్లు ఉంది. ఒక్క క్షణం ఆమెను చూసి వెళ్దామని అందరూ రాసాగారు. అది ఆమెకి ఇబ్బందికరంగా ఉన్న అందరినీ ఆహ్వానించింది. ఒకరోజు ఉదయం ఆమె నాతో, నేను మరొకసారి అయోధ్యను చూడాలి. ఆ వీధులలో నడవాలి. అది ఎంత పెద్దదయిందో చూడాలి. అది ఎంత కిటకిటలాడుతుందో తెలుసుకోవాలంది సీతామాత సోమతో. అది మాత అంటే స్వరం వణుకు స్వరంతో మాత అంతే. అంటే నా ఆలోచన అంటే తన ఆలోచన, తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ అమ్మకు తెలుసు. అందుకని చదువుతూ మాత్రం అంద, లేదు సోమ, నువ్వు నాతో రావు, నేను నీతో వస్తానంటుంది. నీతో నన్ను కూడా తీసుకెళ్తావా అని అడిగింది. సోమ, లేదు సోమ, నువ్వు నాతో రావు, నీ అవసరం ఇంకా ఉంది ఇక్కడ. ఎందుకంటే లవకుశులు ఉన్నారు కదా, వాడు సాన్నిధ్యం, నీ సాన్నిధ్యంలోనే ఉండాలి. వాళ్ళు కొంతవారం వాళ్ళు ఎక్కడా లేరు, అది చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. తండ్రి దగ్గర కానీ లేరు, అయోధ్యలో లేరు. కనుక కొంతకాలం పాటు నువ్వే వాళ్ళతో బంధాన్ని ఉండాలి. నువ్వు కూడా ఒక నా బంధంలో ఒక తల్లి బంధం అనమాట. నా బంధానికి నువ్వు, వారితో నువ్వు నా బంధాన్ని. అయోధ్య మొత్తానికి మాతో ఉండే సమయం కొంచెమే తెలిసినట్టు ఈ లోపల ఇలా చెబుతుండగానే అయోధ్య వాళ్ళందరూ ప్రజలకు తెలిసిపోయిందంట, మాత కొంత సమయం ఉంటుంది ఇక్కడ అని. వాళ్ళందరూ చూడటానికి వస్తా ఉన్నారట. వాళ్ళు చూడడానికి రావడం మొదలెట్టి అందరికి తెలిసిపోయింది, సీతమ్మ ఇంకెక్కువ రాదుక, ఇంకా ఆమెకి టైం కూడా కొంచెం ఉందట, ఆమె బతకడానికి, ఆమె వెళ్ళిపోతుందట అని తెలిసిపోయి వాళ్ళందరూ రావడం మొదలు పెట్టారట. ఆమె ఇబ్బందికరంగా ఉన్నా కూడా పర్వాలేదు, మరి ఏం చేస్తుంది, అందరిని రండి ఆహ్వానించింది. ఒకరోజు అలా ఉందట, అందు మళ్ళీ అది అయిపోయింది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజు ఉదయం అందంట, నాకు ఒకసారి అయోధ్యను చూడాలనుంది, ఆ వీధిలో ఒకసారి నడవాలనుంది, ఆ అయోధ్య ఎంత పెద్ద అయిందో మరి ఇన్నాళ్ళ నుంచి, మరి ఎంత కిటకిటలాడిపోతుందో, ఎంత జనం ఉన్నారో అక్కడ, చూడాలనుందని చెప్పిందట. మాత, నేను హనుమంతుడితో ఈ ఏర్పాట్లు చేయమని చెప్తాను అన్నాను. ఆమె సరే అంది. కానీ మా ఇద్దరికీ అది జరిగే పని కాదని తెలుసు. ఆమె బలహీనంగా మారిపోయింది. అంత దీర్ఘ ప్రయాణాన్ని తట్టుకోలేదు. అయినా మేము ప్రయత్నం ఆరంభించాము. త్వరలోనే హనుమ వచ్చాడు. ఆయనకు ఆమె నోరిప్పకముందే ఆమె కోరిక తెలుస్తుంది. అనేకసార్లు ఆమె ఏదైనా పండు తినాలనుకున్నప్పుడు ఆయన ఆ పండ్ల బుట్టతో ప్రత్యక్షమయ్యేవాడు. మాత, నేను అట్లా ఆ ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు వెళ్ళాలంటే అని చెబుతాను. మా సోమ చెబుతాను. ఎలా చేస్తుందంటే హనుమంతుడితో ఏర్పాటు చేస్తాను, హనుమంతుడు పిలిపిస్తే హనుమంతుడు వచ్చి తీసుకెళ్తాడని చెప్పిందంట. అదే కానీ ఎంతదే అయినా తట్టుకోగలదా మాత అంత దీర్ఘ ప్రయాణం అనుకుంది. అయినా కానీ పర్వాలేదు, ప్రయత్నం మొదలు పెడతాం మనం, అందుకని త్వరలోనే హనుమ వస్తాడు అని అనుకుందట. ఆ హనుమ అనే లోపల రానే వచ్చేస్తాడు ఆయన. ఆయన నోరుతో ముందే ఆయన కోరిక తెలిసిపోతుంది ఆయనకట. అనేక సార్లు అట్లాగే జరిగింది. ఇంకా మాత ఏదైనా ఈ పండుకుంటే బాగుండు అనుకుంటే సరే ఆ పండుగతో వచ్చేసేవాడట. నాకు ఇది కావాలి అనుకుంది అనుకో, వచ్చేసేవాడు ఆ పని చేసుకుని. అలా జరుగుతుంది. కనుక ఇట్లాగే వీళ్ళు ఇప్పుడు అనుకున్నారా, వెంటనే వచ్చేసాడు. ఆ పుత్ర హనుమ, నేను చదువమ్మా. ఒకసారి మాత ఆయనతో, పుత్ర హనుమ, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోను. కనుక ఈ చిన్న కోరికలు పుట్టకముందే వాటిని ఆపేస్తానంది సీతామాత ఒకరోజు. మాత, నేను మీ పాదాలు అంటి ప్రార్థిస్తున్నాను. మీ మదిలో వచ్చే ఈ చిన్న చిన్న కోరికలను సంతృప్తిపరిచే ఆనందం నుంచి నన్ను దూరం చేయకండి. దాంతో ఆమె ఆయనను కొనసాగించింది. ఇప్పుడు అయోధ్యను చూడాలన్న కోరిక వ్యక్తపరచగానే ఆయన, మాతా రండి, నేను మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళతాను. అయితే సాధారణ మార్గంలో కాదు, మనం ధ్యాన మార్గంలో వెళదాం. వారు అడవి లోపలికి వెళ్లి చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఆమె తేలిక పడింది. అది ఒకసారి నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, కానీ ఈ చిన్న కోరిక పుట్టక ముందే వాటిని ఆపేస్తాను, అసలు ఇప్పుడు నేను ఇప్పుడు ఇబ్బంది పడను అని చెప్పందట. అంటే ఆ అతను అంటున్నాడు, కాదమ్మా, నీ ప్రాణాల మీద ప్రార్థిస్తాను నేను, నీ మదిలో వచ్చిన ప్రతి చిన్న కోరిక కూడా నేను సంతృప్తిపరిచే భాగ్యాన్ని నాకు కలిగించు, అది నాకు ఆనందం కదా, అందుకని అలాంటి ఆనందాన్ని నాకు దూరం చేయపాకమ్మా అని అని అన్నాడు, అంటూ ఉన్నాడు. ఇంకా అప్పుడు అయోధ్యకు చూడాలని కోరిక వచ్చిన రక్తం పరచుకొని
మాత రండి, మనం సిద్ధంగా ఉన్నాం, వెళ్దాం. కానీ ఎట్లా వెళ్తాం? ఇంకా అందరికి ఆడంబరంగా సీతామాత వస్తుంది, సీతామాతను జై జై అనుకున్నా కాదు. ఎట్లా వెళ్ళాలి? తెలియకుండా, ఎవరికి తెలియకుండా ధ్యాన మార్గంలో వెళ్ళి చూసి రావాలి. సాధారణ మార్గంలో వెళ్తే అందరు చూస్తారు, ధ్యాన మార్గంలో వెళ్ళాలి. అప్పుడు అట్లా వెళ్ళిపోయి మరి అడవి లోపలికి వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండిపోయారట. వారు తిరిగి వచ్చేసరికి ఆమె తేలిపడింది. మొత్తం మీద అడవి మార్గంగా ఎట్లా మొత్తం మీద అయోధ్య చూసింది అనమాట. ధ్యాన మార్గంలో చూసి వచ్చింది ఆమె. చూసి వచ్చానని కోరి తీరింది ఆమెకి. అందుకే మనసు తేలిపడిపోయింది. హనుమ నన్ను నా ప్రియమైన అయోధ్యకు తీసుకువెళ్ళాడు అంది ఆమె విశాలంగా నవ్వుతూ. నేను ఆ పవిత్ర సరయూ నదిలో స్నానం చేసి దేవితో మాట్లాడాను. సోమ, ఆ నగరం ఎంత పెరిగిందో! ఇప్పుడు అక్కడ ఎంతో మంది నివసిస్తున్నారు. ఎందరో విదేశీయులు, వర్తకులు కూడా ఉన్నారు. మనం వదిలినప్పటి నగరంలా లేనే లేదు. పరిపాలించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన వద్దకు రావడానికి రామునికి సమయం ఎలా దొరుకుతుందా అని నేను ఆశ్చర్యపోయాను అంది సీతామాత. అది హనుమ అని చెప్తోంది. హనుమ నన్ను ప్రియమైన అయోధ్యకి తీసుకెళ్ళాడు సోమ అని నవ్వుకుంటూ చెప్తున్నట్టు. నేను ఇంకా అంతేకాదు, నేను ఆ పవిత్ర సరియు నది ఉంది కదా మన నది, ఆ సరియు నదిలో స్నానం చేశాను, దేవితో మాట్లాడాను. ఎట్లా ఉందంటే నగరం ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు అక్కడ ఎంతో మంది నివసిస్తున్నారు. విదేశీయులు కూడా ఉన్నారు, అక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు, వర్తకులు ఉన్నారు. మనం అప్పుడు వచ్చిన నగరం లాగా లేదు ఇప్పుడు అది. చాలా పెద్దదైపోయింది. మరి అంత పెద్ద నగరాన్ని అసలు నిజంగా రాముడు ఎలా పరిపాలిస్తున్నాడు, అసలు మనకి ఆయన దగ్గర నుంచి అంత పని చేసుకుంటా కూడా మన దగ్గరికి ఎలా రాగలుగుతున్నాడో, మన దగ్గర రావడానికి ఎలా సమయం దొరుకుతుందో అని ఆశ్చర్యపోతున్నాను నేను సోమ అని చెప్పిందట. మాత, ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయనను నడిపే తార. ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మిమ్మల్ని వదిలి ఉండటం ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుసు అన్నాడు హనుమ. అతను ఆయన రాకుండా ఎలా ఉంటాడమ్మా? మీరు ఆయన నడిపేస్తారా అంటే ఆయన నడిపేది మీరు మిమ్మల్ని నడిపేది ఆయన అన్నమాట అని అర్థం. ఆయన జీవితానికి పునాది మీరు కదా అని బంధించాడు. ఇచ్చి మిమ్మల్ని వదిలి ఉండటం ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుసుమా అని చెప్తున్నాడు. మా కష్టాలు, విడిపోవటాలు కాలంతో పాటు వచ్చిన మార్పులు. జీవితంలో తీరిక లేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినడమో లేదా పలకడమో నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నిన్ను నిన్ నిన్న నిన్ను నన్ను కలిపి ఉంచేది కూడా అదే హనుమ. ఆయన పట్ల మన ప్రేమ అంది సీతామాత. ఆ కష్టాలు విడిపోవడానికి కాలంతో అంత కష్టాలున్నా విడిపోవడం కాలంతో పాటు వచ్చిన మార్పులు. జీవితంలో తీరిక లేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం అంటే మేము ఇద్దరం విడిపోయి వేరే చాట ఉన్నా కూడా ఆ ప్రేమ కొంచెం కూడా తగ్గల మా మధ్యన. ఆయన పేరు వినగడమో పలకడమో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నిన్ను నన్ను కలిపి ఉంచిందే అదే హనుమ అని హనుమతో చెబుతాను. నేను ఆయన పేరు వినకుండా పలకడం ఏదో ఎప్పుడు పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నిన్ను నన్ను కల్పించింది కూడా ఆయన వల్లే కదా. ఆయన ఇద్దరు విడిపోవడమే కదా హనుమ కలిశాడు. ఆయన పట్ల ప్రేమ మన ప్రేమ అది అంటుంది. చదవమ్మ. ఈ మాటలు అనగానే హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన, మాత, నాకు ఆయన పట్ల మీ పట్ల ఉన్న ప్రేమ ఒక్కటే. మీ ఇద్దరి మధ్య నాకు ఏ భేదమూ లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెప్తాను అన్నాడు హనుమ. చదువు తర్వాత. భూమిపై చిరకాలం నడయాడతావు అంది మాత నవ్వుతూ. అది అది నా ఇచ్చ కాదు, నీది శ్రీరామునిది. అదే మీ శాసనమైతే అలాగే జరుగుగాక. హనుమ వెళ్ళిపోయిన తరువాత మాత నాతో ఆమె అప్పుడు ఆ మాటలు వినగానే హనుమ కళ్ళలో నీళ్ళు వచ్చేయట. మా ఇద్దరికి అట్లా ఎడబాటు వల్లే కదా నువ్వు వచ్చి కలిసావు మాకు, లేకపోతే మాకిద్దరు కలిసేది కాదని. నాకు ఆయన పట్ల కానీ నీ పట్ల కానీ ఉన్న ప్రేమ ఒకటేనమ్మా. రాముడన్నా సీతన్నా నాకు ఇద్దరికి మీద ఒకటే ప్రేమ ఉంది. నాకు మీ ఇద్దరి మధ్య ఏ భేదం లేదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నాకు శ్రీరాముడు సీతామాతలు ఏకత్వాన్ని అంటే వీళ్ళిద్దరూ ఒకటే అనే తత్వాన్ని చాటి చెప్తానమ్మా నేను అని అంటాడు. నువ్వు భూమి మీద చిరకాలం నడుగాడతావని మాట. అంటే ఈ చిరకాలం అసలు ఎందుకని చిరంజీవి అంటారు కదా హనుమ చిరంజీవి ఎప్పటికీ ఉంటాడు అని అర్థం. అందుకే మాట సీతామాత అలా దీవించింది అనమాట. అందుకే హనుమాన్ చిరకాలం ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు, చిరంజీవి అని. అది అది నా ఇచ్చ కాదు, అది నీదే, నీ శ్రీరాముంది అని మాట్లాడుతుంది అనమాట. అది నేను చెప్పడం కాదు, అది నా కోరికని కాదు, అది నీదే నీ శ్రీరాముంది, అదే మీ శాస్త్రమైన, అది అలా జరుగుగాక అని దీపించింది అనమాట. హనుమ వెళ్ళిపోయిన తర్వాత మాత నాతో మిథిలలోని అనేక ఆత్మలు అయోధ్యలో జన్మ తీసుకోవడం నేను చూశాను అని చెప్పింది. వారిలో కొందరిని మా పరివార కృత్యాలలో గుర్తించింది.
అది ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మిథిల యొక్క జ్ఞాపకాలను, దాని విలువలను వారు అయోధ్యకు తీసుకువస్తున్నారని ఆమె ఆనందించింది. ఆమె ఇది నాతో చెప్పినప్పుడు నేను మీ పట్ల వారి ప్రేమే వారిని అయోధ్యకు తీసుకువచ్చింది. వారు ఇక్కడికి మిమ్మల్ని అనుసరించారని అనింది సోమ సీతామాతతో. అదే విధంగా హనుమ వెళ్ళిపోయాడు. హనుమ వెళ్ళిపోయిన తర్వాత మాత మళ్ళీ కూర్చుని సోమ దగ్గర కూర్చుని మిథుల్లో అనేక ఆత్మలు అయోధ్యలో వచ్చినాయంట. మిథుల్లో అంతమంది చనిపోయారు, చనిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మలంట అయోధ్యకు జన్మ తీసుకున్నాయట. నేను చూసి అట్లాంటి వాళ్ళు నేను చూశానని మాత చెప్తాను అనమాట. అట్లా కొంతమంది మా పరివారం కృత్యాల్లో గుర్తించిందట. అంటే ఈ పరివారాలు పనిచేసే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా గుర్తించింది. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆమెకి. అంటే మిథుల యొక్క జ్ఞాపకాలను తీసుకుంటే చాలు ఆమెకి ఎంతో ఆనందం. అంత అంటారు కదా పుట్టినూరు అని, అట్లా పుట్టినూరులో గురించి ఆమెకు చాలా ఇష్టం అన్నమాట. అది ఎంత అయోధ్యకు తీసుకొస్తారు, మిథులకు ఒక ప్రధాన అయోధ్యకు తీసుకొస్తారు అని ఆనందించినట్టు. అది నాతో చెప్పినప్పుడు మీ పట్ల వారి ప్రేమ అయోధ్యకు అదే అప్పుడు సోమ అందట, లేదు మీ పట్ల వాళ్ళ ప్రేమ ఉండాలి కదా, ఆ ప్రేమ వల్ల అట్లా వచ్చారు లేదు ఇక్కడికి మిమ్మల్ని ఆనందిస్తూ, మిమ్మల్ని ఆనందించడానికి మిమ్మల్ని అనుసరిస్తూ వాళ్ళు కూడా మిథుల నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పి తను అందట. సోము కొంచెం సేపు ఆగింది. మేము ఆమె ఎప్పుడు కొనసాగిస్తుందని చూశాము. ఆమె ఆలోచనలో పడిపోయినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ఎక్కడో వేరే లోకం నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పింది. మాతా శ్రీరాముడు చేస్తున్న దానిని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. వారు మానవ మానసంలోనూ సామూహికంగానూ ఆలోచన రూపాలను మొలకెత్తిస్తున్నారు. భవిష్యత్తు శతాబ్దాలు శకలాలలో వికసించగల అభిప్రాయాలు, అన్వయాల బీజాలను నాటుతున్నారు. సోమ కొంచెంసేపు ఆగిందట. అంటే ఇది వచ్చి ఇదంతా కథ, మనం వినేదంతా కథ. మనకు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సోమ చెప్పింది కథ ఇదంతా కూడా మనం వినేదంతా, ఈ పుస్తకం అంతా అదే ఎక్కువ మోస్ట్లీ. సో కొంచెంసేపు ఆగి మళ్ళీ అందరికీ ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా సోమ చెప్తే బాగుండు, చెప్తే బాగుండు, విందాం విందాం అని కూర్చున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా, అనసేవాళ్ళు. అప్పుడు ఈ లోపల కొంచెంసేపు ఆలోచన పడి మళ్ళీ మొదలెట్టిందంట. ఎక్కడో వేరే లోకంలో ఉన్న మాట్లాడినట్టు అనిపించిందంట చూసి వినేవాళ్ళకి. మాత శ్రీరాముడు చేస్తున్న దాని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. అంటే ఈ శ్రీరాముడు శ్రీమాత ఏం చేస్తున్నారు అనేది నాకు కింద సంవత్సరమే తెలిసిపోయిందంటే, ఇవన్నీ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది. వారు మానవ మానసంలో సామ్యంగా ఆలోచన రూపాలు మనకు, అంటే అసలు మానవులు ఎలా ఉండాలా, ఎట్లా చేయాలా, భూమి మీద ఎలా ఉండాలని ఉండడానికి మొలకలేస్తున్నారు వాళ్ళే, బీజాలు నాటుతున్నారు మానవులు ఎలా ఉండాలని. భవిష్యత్తులో శతాబ్దాలు శకాలు వికసించిన అభిప్రాయాలు ఉన్నాయాలని బీజాలు నాటు, అది భవిష్యత్తులో ముందు కూడా ఎలా ఉండాలి, మానవులు అందరూ ఎలా ఉండాలి, ఎలా మానసికంగా ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనే దానికి బీజాలు వేస్తున్నారు వాళ్ళు. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆ సంగతి అని మాట చెబుతాను. భూమి తన చక్రగతిలో తిరోగమన చాపంపై ఉంది. మాత ఆ సాయంత్రం నాకు వివరించింది. మానవులు ఆధ్యాత్మిక లోకాలతో బంధాన్ని కోల్పోతున్నారు. తార్కిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. అది మానవుల మనోసామర్థ్యాలను పెంచుతుంది. ఈ ఆలోచన రూపాలలో కొన్ని కాలచక్ర పురోగమన చాపం వైపు నడిచే వరకు వాస్తీకరింపబడవు. మానవ ఆత్మ తనను తాను సంపూర్ణ వ్యక్తిత్వంతో తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించి భావన ఎక్కువై అధికార దాహం, లోబర్చుకోవటం పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరం. ఒకప్పుడు సహజంగానే ధర్మం గురించి అంతరంలో తెలిసి ఉన్నప్పుడు వాటి అవసరం ఉండేది కాదు. క్రమంగా వ్యక్తిత్వం శిఖరాగ్రాన్ని చేరినప్పుడు మనిషి దానిని దాటి తాను సర్వస్వంలో ఒక భాగాన్నని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఈ లోబర్చుకోవడాన్ని ఆపుతాడు. దానికి చాలా కాలం పడుతుంది. మనం కాలచక్రాలకు వ్యతిరేకంగా వెళ్ళలేము. వాటికి తమ స్వీయ లయబద్ధత ఉంటుంది. కాలం ఉన్న తలంలో ఉన్నప్పుడు చాలా సహనం అవసరం అంది సీతామాత. అది అప్పుడు అంటుంది, ఈ భూమి తన చక్రగతులు భూమి మామూలుగా తిరుగుతుంది కదా, తన చక్రం తన విధిలో తను తిరుగుతుంది. అయితే ఇది కిందకి పై లోకాలకి కింద లోకాలకు కూడా ఉంటాయి. ఆ సాయంత్రం చెప్పింది మాట చెప్పితేనే తెలుసు, లేకపోతే సోమకు మాత్రమే తెలుసు. అప్పుడు మానవులందరూ కూడా ఆధ్యాత్మిక లోకాల్లో బంధాన్ని కోల్పోతున్నారు. పోయి ఏం చేస్తున్నారు, తార్కిక నైపుణ్యం అంటే ఇదేంటి అదేంటి ఇదేంటి అని వివాదాలు వాదం సృష్టించుకుంటున్నారు, అనుమానాలు తెచ్చుకున్నారు. సామర్థ్యం పెరుగుతుంది కానీ అసలు ఆలోచన తెలియదు. కరెక్ట్గా మనం ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళకపోతే తెలియదు, పురోగమనం తెలియదు వాళ్ళకి. అందుకని మా ఆత్మ తన సంపూర్ణ వ్యక్తి తెలుసుకున్నప్పటికీ, అది తన సంపూర్ణ వ్యక్తిని తానే తెలుసుకున్నప్పటికీ మనిషి తన గురించిన భావన ఎక్కువై తన గురించి తాను చూసుకుంటున్నాడు.
యాక్చువల్గా మనం ఏం చూడాలంటే, మనం లోకాన్ని గురించి చూడాలి, లోక కళ్యాణం కోసం పాటుపడాలి మనం. కానీ మనం ఏంటంటే మన శరీరం మన గురించి నాకు నాది 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 అని అనుకుంటున్నాం. అది తప్పది. అధికార దోహం ఉండకూడదు. నేను 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 రాజుని అవ్వాలి, నేను చెప్పిన మాట అందరూ వినాలి అనకూడదు. అందుకే ఇప్పుడు అందుకే చట్టాలు కావాల్సి వస్తుందన్నమాట. లేకపోతే అసలు చట్టాలే అక్కర్లేదు. అందరూ ఒకటే అనుకున్నప్పుడు చట్టాలు అక్కర్లా మనకి. అందరూ పని చేయాలి, అందరూ తినాలి, అందరూ బాగుండాలి అనుకుంటే చట్టాలు అక్కర్లా. కానీ నాది నాది నాకు కావాలి, ఇది నాది అనుకున్నప్పుడే బాధలు వస్తాయి. అలా ఉండకూడదు కదా మనం. అలా ఉండకూడదని చెప్తున్నాడు అనమాట. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరం. అందుకే చట్టాలు కావాల్సి వస్తుంది మనకి. చట్టాలు లేకపోతే మనకి ఒక లైన్గా ఉండరు ప్రజలందరూ కూడా. అందుకని క్రమంగా శిఖరాగ్రహం చేరినప్పుడు మనిషి దాన్ని దాటి సరస్వంలో బాగా తెలుసుకుంటాడు. అందుకని ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే పైకి ఎదుగుతాడో అప్పుడు తన గురించి తెలుసుకుంటాడు. అప్పుడు దాన్ని చాలా కాలం పడుతుంది అనుకో. కోర్స్ అందరూ ఆధ్యాత్మంలో రావాలంటే చాలా కాలం పడుతుంది. అందరూ నేను కాదు ప్రపంచం కోసం రాలి, అందరూ బాగుండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి అని అనుకోవడం కావాలి. కానీ అది చాలా కాలం పడుతుంది. ఇక మనం కాలచక్రాలను వ్యతిరేకంగా వెళ్ళలేం కదా. వెళ్ళమంటే వెళ్ళలేం. అందరూ కూడా ఎవరి కాళ్ళకి తెలుసుకోవాలి. తెలుసుకుని సహనంతోటి, ఓర్పుతోటి, ప్రేమతోటి మనం ఉన్నతలాలకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకోవాలి. మనం ఉన్నతలాకి వెళ్ళాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి అని ఈ విషయాలన్నీ చెప్తుందన్నమాట అమ్మ. సోమ కాసేపు మౌనంగా ఉండి తరువాత తన పరిచితమైన స్వరంతో మాట్లాడింది. పార్వతీ మహదేవుల సందర్శనం తరువాత మాత ఎక్కువగా అంతర్ముఖమై పిల్లలకు తప్ప మిగిలిన వారికి తక్కువ అందుబాటులో ఉంది. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధతో వారి జీవితంలోని ప్రతి విషయం గురించి ఎంతో శ్రద్ధగా ఉండేది. కానీ ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచూ గంటల తరబడి మౌనంలోకి వెళ్ళేది. మహాదేవుడు తనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడని, తాను బయట పనులన్నీ చేసుకుంటూ ఉండగానే లోపల పార్వతీమాతతో సంబంధం కలిగి ఉండడమే ఆ వరం అని చెప్పింది. నాతో చెప్పమని అనేక విషయాలు కూడా ఉన్నాయని నా అనుమానం. మాత అంతరంలో కొత్త శక్తిని సంపాదించి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతుంది. కాసేపు మౌనంగా ఉండి తర్వాత మళ్ళీ మామూలుగా అంతకుముందు వేరుగా మాట్లాడింది ఇంతకుముందు లైన్‌లో. ఇప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చిందట. పార్వతీ మహాదేవుల సందర్భంలో పార్వతీదేవి, మహాదేవుడు వచ్చారు కదా! వాళ్ళు ఎక్కువ వచ్చిన తర్వాత ఎక్కువగా అంతర్ముఖం అవుతుందన్నమాట. అంటే ధ్యానంలో లోపల చూసుకుంటారు. లోపలికి చాలా తీవ్రమైన ధ్యానం చేస్తుంది. అప్పుడు పిల్లలకి తప్ప యాక్చువల్ మిగిలిన వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉండట్లే అమ్మ. ఇప్పుడు పిల్లల అవసరానికి పిల్లల కోసం మాట్లాడుతుంది కానీ ఎక్కువ మాట్లాడట్లా. అంతర్ముఖం అయిపోతుంది ఎప్పుడు తనలో తనే. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధతో వారి జీవితంలో ప్రతి విషయం ఎంతో శ్రద్ధగా ఉండేది. కానీ ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచు గంటల తరబడి మౌనంలోకి వెళ్ళిపోతుంది. పిల్లలు చిన్నప్పుడు చక్కగా చేసి చెప్పేది పిల్లలకి కావాల్సిన ఎన్ని విషయాలు. కానీ కొంచెం పిల్లలు పెద్దవాళ్ళైన దగ్గర నుంచి తను ఒంటరిగా గడుపుతాను జీవితం. ఎంతో సమయాన్ని గంటలు గంటల మౌనంలో ఉంటుంది. మహాదేవుడు తన గొప్ప తరాన్ని ఇచ్చాడని తను బయట పనులన్నీ చేసుకుంటూ ఉండగానే లోపల పార్వతీమాతతో సంబంధం కలిగి ఉండటమే అవసరం అన్నాడట. గొప్ప వరం ఏంటంటే అది మనం బయట పనులు చేసుకున్నా సరే మన లోపల, మన మనస్సు లోపల, ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు బయట ఎన్ని పనులన్నా చేసుకోండి, కానీ లోపల మాత్రం ఆ భగవంతుని మీద దృష్టి ఉండాలి. అలా ఉంటే అది ధ్యానం అన్నమాట. అంటే ధ్యానం అంటే అస్తమానం 24 గంటలు కళ్ళు మూసి కూర్చోవడం కాదు. పనులు చేసుకోవాలి. పనులు చేసుకుంటే శ్రద్ధ మాత్రం మనసు మాత్రం అక్కడ నిలబడాలి. దాన్ని ధ్యానం అంటారు. అలా చేసుకుంటూనే లోపలి పార్వతీమాత సంబంధం కలిగి ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ శివుడి మీద కానీ పార్వతి మీద కానీ ఏదో మనకు నచ్చిన దైవంతో కలిసి ఉండాలి లోపల అని చెప్పింది. మాత నాతో చెప్పనే కొత్త విషయాలు కూడా ఉన్నాయని ఇంకా నాతో కొన్ని విషయాలు మాత్రమే చెప్పింది మాత. నాతో చెప్పని విషయాలు చాలా ఉన్నాయి అన్నాను. మా తంత్రంలో కొత్త శక్తి సంపాదించి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతుంది. కానీ మానసికంగా ఆమె చాలా శక్తి ఉంది. చాలా శక్తి ఉంది. ఎందుకంటే ధ్యానంలో ఉంటుంది కదా ఎప్పుడు. కానీ శారీరకంగా అంటే భౌతికంగా ఆమె శక్తి తగ్గిపోతుంది. కానీ ఆధ్యాత్మిక శక్తికి ఉంది. కానీ భౌతికంగా ఆమె శారీరకంగా జీవశక్తి తగ్గిపోతుంది అని చెప్పింది. మాతకు తన మనసులోని ప్రతికూల ఆలోచనలు అన్నీ తుడిచిపెట్టే శక్తి ఉంది.
దాంతో నేను క్రమంగా ఆమె వెళ్ళిపోతుందన్న భయాన్ని కోల్పోయాను. నిజం చెప్పాలంటే తర్వాత కొన్ని నెలలు దాని గురించి నేను ఆలోచించనే లేదు. కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వృక్షం ముందో, లేదో జంతువు ముందో నిలబడి వాటి వైపు ఎంతో సున్నితంగా శ్రద్ధ చూపిస్తున్నట్లు ఉండేది. కొన్నిసార్లు ఒక వృక్షపు హనుమని హత్తుకోవడమో, లేక వీపు నుంచి ఆనించి నిలబడి కళ్ళు మూసుకోవడమో చేసేది. ఆమె ముఖంలో నవ్వు పరుచుకుండేది. అప్పుడు వాటికి ప్రేమ పంపుతూ, వాటి నుండి ప్రేమ స్వీకరిస్తూ ఉండేదని నాకు తెలుసు. ఒకసారి ఆ సమయంలో ఆమె, నేను అతనిని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కలోనూ చూస్తాను. ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా నేను నా ప్రియ నారాయణ్‌ని చూస్తాను. అతను ఎక్కడ లేడు అని అంది సీతామాత సోమతో. బా చాలా గొప్ప విషయం. మాత తన మనసులో ప్రతికూల ఆలోచన రానివ్వదు. అంటే వ్యతిరేక ఆలోచనలు రానివ్వదు అనమాట. నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఆ నెగిటివ్ యాటిట్యూడ్ రాకుండా ఏదైనా వచ్చినా దాన్ని తుడిచిపెట్టే శక్తి ఆమెకుంది. మనం పట్టించుకుంటాం. ఎవరైనా ఒక తిట్టారనుకో, వాడు తిట్టాడు 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 10 సార్లు మనం మోస్తాం అది అనవసరంగా. కానీ అది ఉండకూడదు మనకి. ఎప్పుడైనా మనసాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరైనా ఏమన్నా మాట అంటే దాన్ని అక్కడే వదిలేసేసేయండి. మీరు పట్టించుకోకపోతే దాని ప్రభావం ఉండదు. అది పట్టించుకున్నందుకే మీకు మీద ఎక్కువ బాధ అవుతుంది అనమాట. అది ఎవ్వరు అట్లా ఉంచుకోకూడదు. మనం మొయ్యడం అనమాట దాన్ని అనవసరంగా. దాంతో ఈమె క్రమక్రమంగా ఆమె వెళ్ళిపోతున్న భయాన్ని కోల్పోతుంది. అయ్యో ఈమె వెళ్ళిపోతుంది కావును, ఈమె వెళ్ళిపోతుంది కావును అని ఈమె సోమం వస్తుంది. నేను చెప్పాను కొన్ని నెలలు దాని గురించి మళ్ళీ మర్చిపోయిందంట ఆమె. కొన్ని నెలలు మర్చిపోయి మొదటంతా అట్లా అనుకునేది. అమ్మ వెళ్ళిపోతుంది నేను ఎలా ఉండాలని. తర్వాత మళ్ళీ మామూలుగా కొంచెం కొన్ని రోజులు మామూలు అయిపోయింది. కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె ఏం చేస్తుందంటే అడవిలో వెళ్ళినప్పుడు చుట్టూ అడవిలో కదా చుట్టూ ఉండేదాళ్ళు. అడవిలో నడుస్తున్న ఒక వృక్షం ముందో ఒక జంతువు ముందో నిలబడి వాటిని చూస్తూ అటు పట్టుకుని నిమురుతూ ఉండేదండి. కొన్నిసార్లు వృక్షం పెద్ద వృక్షం ఉంటే ఆ మొదలు ఉంటుంది కదా మాను, ఆ మాను దగ్గర కూర్చుంటుంది. దాన్ని హత్తుకుని కూర్చుంటుంది అనమాట. హత్తుకుని ఆ చెట్టు మాన్ని హత్తుకుని ఆ రూట్ని హత్తుకుని ఒక లేతే వీపు ఆనిచ్చి నిలబడి కళ్ళు మూసుకోవడం చేసేదట. అంటే ఆ చెట్టు గురించి ఏం ప్రార్థించేదో మరి. ఆ ముఖంలో నవ్వు పరుచుకునేది. అట్లా చేసినది తర్వాత నవ్వు ముఖంతో ఉండేది. ఏం బాధ ఉండేది కాదు. అప్పుడు వాటికి ప్రేమ పంపుతూ ఉండేదట. ఆ విధంగా చెట్లను ప్రేమించేది, జంతువులను ప్రేమించేది. చిన్న జంతువు నుంచి పెద్ద జంతువులకు అన్ని జంతువులను ప్రేమించేది. అట్లాగే చెట్లను కూడా ప్రేమించేది. పక్షులను, పిట్టలను అన్నీ ప్రేమించేది. వాటి నుండి ప్రేమ తీసుకొస్తుండేది. తను ప్రేమ పంపించేది, వాటి నుండి ప్రేమ కూడా తను తీసుకునేది. ఒకసారి ఆమె నేను అతని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కలోనూ చూస్తాను అందట. ఆ ప్రేమని ఒక ఆకులోను, సూర్యకిరణంలోను, ప్రతి మొక్కలోను, ప్రతి జంతువులోను చూస్తాను. అందుకే అక్కడ ఏంటి ఎక్కడైనా నా ప్రియనారాయణ ఉంది. ఎక్కడ లేడు ప్రియనారాయణుడు? అసలు ఎక్కడ లేడు. అంత సర్వం ఉంటాడు కదా, సర్వవ్యాప్తి కదా. ఎక్కడంటే అక్కడే ఉంటాడు. అందుకని అక్కడ అని ఏం లేదు. అందుకని అన్నిటిని పూజించాలి అని, అన్నిట్లోనే ప్రేమ పంచాలి, అన్నిటి నుంచే ప్రేమ తీసుకోవాలి అనుకుంటుందట సీతామాత. ఆ చివరి సంవత్సరం శ్రీరాముడు తను రాగలిగినంత తరచుగా రావటానికి ప్రయత్నించాడు. వారు లవకుశులు చిన్నగా ఉన్నప్పుడు తమ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళైపోయి ఆ విధంగా అరుదుగా గడుపుతున్నారు. మాత పిల్లలతో నవ్వుతుంది. నేల మీద కూర్చొని ఇద్దరిని ఒళ్ళోకి లాగుతుంది. వారు నవ్వుతూ దూరంగా జరిగితే ఆమె మళ్ళీ దగ్గరకు లాక్కుంటుంది. శ్రీరాముడు ఆ ఆటను ఆనందంగా చూస్తున్నాడు. ఒకరోజు చివరి సంవత్సరంలో శ్రీరాముడు తన రాగలంత తరచుగా రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సంగతి తెలుసు కదా, రాముడు తెలిసిపోయింది కదా అమ్మ ఎక్కువ రోజులు ఉండదని. అందుకని ఎక్కువగా రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ లవకుశులు చిన్నగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఆస్వాదించేటప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అందుకని అప్పుడప్పుడు అరుదుగా కనపడుతున్నాడు వాళ్ళతోటి మాత్రం. మాత పిల్లలతో నవ్వుతోందంట. ఆయన ఒకరోజు వచ్చినప్పుడు నేల మీద కూర్చొని ఇద్దరిని ఒళ్ళోకి లాక్కుందట. వాళ్ళేమో దూరంగా వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఒళ్ళో కూర్చోడానికి ఇష్టపడడం కూర్చొని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అమ్మ లాక్కోవడం, మళ్ళీ వాళ్ళు దూరంగా లాక్కోవడం, ఇలా జరుగుతుంటే శ్రీరాముడు చూసి ఆనందిస్తున్నాడట అలా చేయడానికి దృశ్యాన్ని చూసి. నేను ఈ దృశ్యాన్ని గమనిస్తుండగా హఠాత్తుగా నాలో విచారం పడవ చూపింది.
మాత తలలో తెల్లటి వెంట్రుకలు చూడడం వలన, ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం వలన, గుండ్రటి ఎత్తైన బుగ్గలు జారిపోవడం వల్ల నేను అలా విచారంగా అయిపోయాను. ఆమె ఇప్పటికి ఎంతో అందంగానే ఉన్నప్పటికీ, వయసు మీద పడినట్లు ఉండడాన్ని భరించలేకపోయాను. మీరు వయసు మీరినట్లు ఉండడం నేను భరించలేను మాతా అని నాలో నేను అనుకున్నాను. శ్రీరాముడు నా ఆలోచనలు పసిగట్టి వారి వద్దకు వెళ్ళాడు. బాలురు ఎట్టికేలకు ఆమె నుంచి తప్పించుకున్నారు. అందరూ నవ్వుతున్నారు. సీత ఆయన ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు. నేను నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సున్నితంగా ఆమె వెంట్రుకలను సర్దాడు శ్రీరాముడు. అబ్బా! హ్మ్. అదే అది దృశ్యానంతా చూస్తా ఉంది కదా! చూస్తున్నా కూడా ఇది పిల్లలు తల్లి, తండ్రి అట్లా ఉండడం చూస్తా కూడా గమనిస్తుంటే కూడా కొన్ని విచారం వచ్చిందది సోమకి. ఎందుకంటే అప్పుడు సడన్‌గా అట్లా చూస్తా తదేకంగా చూస్తా ఉంటే మా తెల్ల వెంట్రుకలు కనిపించాయి. తెల్ల వెంట్రుకలు కనిపిస్తే ఏంటి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలున్నాయి. అవి చూసి గుండ్రటి ఎత్తైన బుగ్గలు జారిపోవడం వల్ల ఆమె చాలా విచారంగా అయిపోయింది అని అనుకుంది. అయినా అందంగానే ఉన్నప్పటికీ వయస్సు మీద పడినట్టు ఉంటుంది భరించలేకపోయిందట. వయసు తెలుస్తాంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి తెల్ల వెంట్రుకలు వచ్చేసి బొగ్గలన్నీ పాలిపోయి లేకుండా అయిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది మన వయసు పెరిగిందని. అలాగే అయ్యో ఈమె వయసు ఎక్కిపోతుంది, ఆయన అందం తగ్గిపోతుంది అనుకుంది. అది నేను భరించలేకపోతున్నాను అది నేను. ఇది మనసులోనే అనుకుంది. కానీ ఈ మనసు రాముడికి తెలిసినట్టుగా అనిపించిందంట. అది అనుకున్నట్టే శ్రీరాముడు ఏం చేశాడంటే తన దగ్గరికి వెళ్ళి పిల్లలు బయటికి ఎట్టాగొట్ట ఆడుకుని బయటికి వెళ్ళారట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి సీత అని ప్రేమగా పిలుస్తూ అన్నాడు. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ అందంగా ఉన్నావు అన్నాడట. ఎందుకంటే సోమ అనుకుంటుంది కదా, అమ్మలో ముఖం తగ్గిపోతాం, ప్రేమ అందం తగ్గిపోతాం అనుకుంటుంది కదా, అది విన్నట్టుగా అనిపించి విన్నట్టు నేను మాట విన్నాడేమో అన్నట్టు మాట్లాడాడంట. నేను మొదటిసారి కలిసినప్పుడు కంటే ఆ మొదటిసారి కలిసినప్పుడు చిన్నపిల్ల, మరి అప్పుడే ఎక్కువ అందంగా ఉండాలి కదా. కానీ ఈయన ఏమంటున్నాడు, మరింత అందంగా ఉన్నావు, ఇంకా సున్నితంగా ఉన్నావు అని ఆ వెంట్రుకలు సర్దుతున్నాడట. ఆమె ఆగి నెమ్మదిగా రామా అని మాత్రమే అంది. అతనిని చూస్తూ, ఇది సత్యం. నీలో ప్రవహించే, నువ్వు బయటకు ప్రసరింపజేసే ప్రేమ, ఆనందాలను, నీ సౌందర్యాన్ని వర్ణించడానికి నాకు మాటలు లేవు. అప్పుడు మెల్లగా అందే రామా అందమాట ఒకసారి. అది సత్యం. నీలో ప్రవహించను నువ్వు బయట ప్రపంచ ప్రేమ ఆనందాలను, నీ సౌందర్యాన్ని వర్ణించడానికి నాకు మాటలు లేవు. అయితే నువ్వు ఇట్లా ఉన్నావు కదా, నిన్ను గురించి నేను పట్టించుకోవాలని చివరి తిరిగి నిన్ను అనాలంటే నాకు ఇంక మాటలు లేవు. అంటే నీ ప్రేమ, నీ నీ సౌందర్యానికి నేను వర్ణించడానికి నాకు మాటలు లేవు రామా అని చెప్పి అమ్మందనమాట. అంటే ఒకళ్ళనొకళ్ళు పడుకుంటున్నారు. అప్పుడు నేను ఆయన నాకు మెల్లగా బయట వాస్తవాన్ని కాదు, అంతర్వాస్తవాన్ని చూడమని గుర్తు చేస్తున్నాడని గ్రహించింది సోమ. ఆయన తమ మధ్య ఉన్న ఈ ప్రేమను పిల్లల అనుభూతి చెందాలని, దానివల్ల వారు అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటారని శ్రీరాముడు భావించారు. అప్పుడు దీనివల్ల ఏమర్థం చేసుకుంది సోమ, మనం చూసేది బాహ్య ప్రపంచం కాదు, అంతర్ప్రపంచం చూడాలి. అంటే అంతర్లోకం చూడాలి. బాహ్యంగా చూసే అందం కాదు, అంతరంగా అందంగా ఉంటారు అది అని తెలుసుకోవాలని చెప్పినమాట. ఆయన తన మధ్య ఉన్న ప్రేమ పిల్లలకు అనుభూతి చెందాలని, దానివల్ల వారు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటారని అని భావించారట. ప్రభు కృతజ్ఞతలు. మీరు నా ఆలోచనలు గ్రహించి సరిచేయటంలో ఎన్నడూ విఫలమవ్వరు. నేను నెమ్మదిగా గొడిగాను. ఈ విధంగా ఆయన నేను వాస్తవంలో ఉండడంలో తోడ్పడ్డారు. చాలా అరుదుగా ఆయన నన్ను బయటకు వినిపించేటట్లు సరిచేసిన నా ఆలోచన సరిగ్గా లేనప్పుడు తరచూ లోనించే సరిచేసేవాడు శ్రీరాముడు. అప్పుడు అనుకున్నమాట, ఓహో నేను లోపల ఏమనుకున్నానో ఆయన తెలిసిపోతుంది. అయినా ఆయన చెప్పి సరిదిద్దారు, కృతజ్ఞతలు. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నాకు ఎప్పుడు కూడా నా ఆలోచనలు రాంగ్ అయితే మళ్ళీ సరిచేయడంలో ఎప్పుడు విఫలం అవ్వరు. నేను చెప్పిన మాట బట్టి నేను మళ్ళీ మామూలుగా అయిపోతాను అని నెమ్మదిగా లోపల కనుక్కుందంట. ఈ విధంగా ఆయన ఎప్పుడు చాలాసార్లు ఆ విధంగా ఆయన చూస్తూనే ఉంటాడు. ఈసార్లు చాలాసార్లు జరుగుతుంది ఈ సంగతి. అరుదుగా ఆయన నన్ను ఎప్పుడన్నా నేను ఇట్లా అనుకునే లోపల ఆయన వచ్చి సరి చేసేస్తాడట ఆలోచన. అంటే ఆమె ఆలోచించే లోపల ఈయనకి ఆలోచన తెలిసిపోతుంది. ఆ మనసులో ఏం ఆలోచిస్తుందని తెలిసిపోతుందంట. మరి వాళ్ళ అంతర్ముఖలో ధ్యానం చేస్తారు కనుక వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. నేను చదువు. ప్రతి సంవత్సరాన్ని తిరిగి చూసుకుంటే, మాత భూమిపై తాను ప్రేమిస్తున్న విషయాలన్నిటికీ వీడ్కోలు చెప్తున్నట్లుగా అనిపించింది. ఆ చివరి సంవత్సరాన్ని ఎంతో ప్రేమతో, మరింత గాఢతతో నింపుతుంది. పిల్లల విషయంలోనూ అంతే. తరచుగా వారితో ఆడుకోవటంతో పాటు, వారితో గంభీరమైన చర్చలలో పాల్గొనేది. వారి మానసిక, ఉద్వేగిక అభివృద్ధి కోసం ప్రతి క్షణాన్ని వినియోగించేది.
అంతేకాక తాను ముఖ్యమైనవి అని భావించే విషయాలు వారికి చెబుతూ ఉండేది. ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు, కోల్పోలేదు సీతామాత. అది. ఈ గత సంవత్సరం నుంచి కూడా చూస్తా ఉంటే భూమి ఇక తను ప్రేమించినటువంటి వాళ్ళందరినీ వీడ్కోలు చెబుతుందా అనిపిస్తుందంట. వాళ్ళందరికీ బై బై చెబుతుందా అన్నట్టు అనిపించేదంట. ఎందుకంటే తనకు తెలిసిపోయింది కదా సోమాకి. ఆ చివరి సంవత్సరం ఎంతో ప్రేమగా ఎంతో ప్రేమతో ఉండేదమ్మా. అందరితోటి కూడా ఎంతో ప్రేమతో ఉండేదట. పిల్లల విషయంలోనూ కూడా అంతే. తరచుగా వారితో ఆడుకోవడంతో పాటు వాళ్ళు గంభీరమైన చర్చల్లో పాల్గొనేదట. అని వాళ్ళ మానసిక ఉద్వేగ అభివృద్ధి కోసం ప్రతిక్షణం వినియోగించింది. అంటే వాళ్ళు మానసికంగా ఎదగాలని, వాళ్ళు భౌతికంగా ఎదగాలని, అన్ని రకాల్లోనూ ఆమె ఎదగాలని చెప్పి ప్రతి క్షణం వారితో ఆనందంతో పాటు పాల్పంచుకునేదట. ఆ విధంగా ప్రతి క్షణాన్ని వినియోగించుకునేది. అంతేకాదు తను ముఖ్యమైనటువంటి ఏదైనా ఇది ముఖ్యమైన పని అనుకుంటే చాలు వాళ్ళకి చెప్తూ ఉండేదంట. ఒక్క క్షణం కూడా కాలం వృధా చేసేది కాదు అమ్మ. ఆ రకంగా ఎంతో పవిత్రంగా భావించేది కాలాన్ని కూడా. ప్రతి టైము ఆనందంగా భావించేది. అందరికీ అభివృద్ధి చెందాలని చూసేది. అందరికీ ప్రేమను పంచుతుండేది. ముఖ్యంగా పిల్లలకు కూడా. ఆ విధంగా నెలలు గడిచాయి. ఆమె ఆనందం ఎప్పటి వలెనే ఉరకలు వేస్తుంది. నీము నేను ఆమె ఆనందానికి ఆటంకం కలిగించే ఏ విషయమో ఆలోచించే సాహసం చేయలేదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వారు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవారు. మొట్టమొదటిసారిగా వారు నడుస్తుండగా ఆమె ఆయన చేతిని పట్టుకోవడం చూశాను. ఆమె భౌతిక శరీరం బలహీనపడుతుందన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది. కానీ నేను వెంటనే అది కాదు, ఆమె ఆప్యాయతతో అతన్ని పట్టుకుంది అనుకుంది సుమ. ఆ విధంగా కొన్ని నెలలు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత ఆమె ఆనందం ఎప్పటి వల్లనే ఆనందంగానే ఉంది. ఆమె ఆనందం ఏం తగ్గలే కొంచెం కూడా. అయ్యో నేను వెళ్ళిపోతాను అని బాధ ఏమి లేదు ఆ మనసులో. ఎప్పుడు ఆనందంగా ఉరకలేస్తుండేది. నేను ఆనందానికి ఆటంకం కలిగించే ఏ విషయం ఆలోచించే అందుకని ఆమె ఆనందంగా ఉంది కదని తను కూడా ఏం మాట్లాడేది కాదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వాడు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ మొట్టమొదటిసారిగా వారు నడుస్తుండగా ఆమె ఆయన చేతిని పట్టుకోవడం చూసిందట. ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నారట. ఆమె భౌతిక శరీరంతో అయ్యో ఎందుకు ఇష్టపడి చేయి పట్టుకుంది, అది బలహీనంగా ఉందేమో అని ఆలోచన ఒకసారి వచ్చిందట. సపోర్ట్ కోసం పట్టుకుందని. దాన్ని వెంటనే అది కాదు, నేను రాంగ్ ఆలోచిస్తున్నాను, అది కాదు, ఆమె ప్రేమ ఆప్యాయత అతను చేపట్టుకుందని నేను అనుకుందంట. అప్పుడు మొదటేమో బలహీనంగా ఉంది కాబట్టి పెట్టుకున్నాను, లేదు బలహీనం కాదు, అది ఆప్యాయంతో పట్టుకుంది ఆమె అని చెప్పేసి మళ్ళీ సరిపెట్టుకుంది మనసుకు అనమాట. ఆ విధంగా ఇద్దరు అడవిలో ఇద్దరు నడుస్తూ వెళ్తాం చూసింది. పార్వతీమాత మహాదేవుడు వచ్చిన ఆ అసా అసాధారణ సందర్భం జరిగి సంవత్సరం పూర్తి కాబోతుంది. కానీ మా పరిస్థితిలో మార్పు గమనించిన సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే అది ఒక పురుష స్వరంగా తెలిసింది. కానీ శ్రీరామునిది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు. కనుక చాలా సేపు ఎదురుచూసిన తర్వాత తలుపు కొడదామని నిశ్చయించుకుంది సోమ. భారతమాతకి దేవుడు వచ్చింది ఓ సంవత్సరం అయిపోయింది దాదాపు. అసాధారణ సందర్భం అది. ఒక అసాధారణ సందర్భం అంటే సాధారణంగా మామూలుగా జరగని సంగతి జరిగిందట. అదేంటి ఆ పరిస్థితుల మార్పు గురించి కొంచెం ఏదో కనిపించింది అనమాట. ఒక రాత్రి మాతకి పానీయం తెస్తుందంట. ప్రతిరోజు రాత్రిపూట మాతకి పానీయం తెచ్చేస్తుంది కదా. అదేంటో ఉంటాయి కదా, ఆ రాత్రిపూట తీసుకొచ్చి కాస్తున్నది. ఆ కాసి రోజు అందరు తాగుతారేమో, మాతకు రోజు తీసుకొచ్చేస్తుంది. అయితే తెస్తానికి ఆమె కుటీరంలో ఎవరో మాటను పడింది. కానీ ఆ మాట ఎవరో ఊహించలేకపోయిందట. అది రాముడు కాదు. కానీ అదేదో పురుష స్వరంగా అనిపించిందట. కానీ ఎప్పుడు అలా జరగదు. అది శ్రీరాముడు కూడా కాదు అది. అని ఆ పానీయం తాగకుండా నిద్రించదే మరి ఎట్లా కనుక చాలాసేపు ఎదురు చూసిందంట. అంటే పానీయం ఇవ్వడానికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు లోపలికి వెళ్ళలేదు, ఇవ్వలేదు. లోపలికి వెళ్దామంటే మనిషి ఎవరితో చప్పుడు వినపడుతుంది, మాటలు వినపడుతున్నాయి. అది ఎవరంటే మరి మగవాళ్ళ శబ్దం, పైగా రాముడు కాదు అది. అది ఏం చేయాలా మరి, పానీయం తాక్కుని నిద్రపోదు ఇప్పుడు అమ్మ. మరి అమ్మకి తప్పకుండా జరగాలి. ఏం చేయాలని ఎదురు చూసింది. తలుపు కొడదామా అని నిశ్చయించుకుందంట ఆఖరికి. ఆపే